హాయ్ మూవీ లవర్స్. హాలీవుడ్‌లో చాలా సైన్స్ ఫిక్షన్ మూవీస్ వచ్చాయి. అయితే ఎన్ని సైఫై మూవీస్ వచ్చినా 'ఇంటర్‌స్టెల్లార్‌కి' మాత్రం ఒక స్పెషల్ మార్క్ ఉండిపోయింది. అండ్ పర్సనల్‌గా నా ఫీలింగ్ అయితే 'ఇంటర్‌స్టెల్లార్' ఈస్ ద గ్రేటెస్ట్ మూవీ ఆఫ్ ఆల్ టైమ్. సో ఈ వీడియోలో ఎందుకు 'ఇంటర్‌స్టెల్లారే' నాకు గ్రేటెస్ట్ ఫిల్మ్‌లా అనిపించింది అని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సినిమా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూడొద్దు. బికాజ్ స్పాయిలర్స్ ఉంటాయి. యాస్ ఎ మూవీ లవర్ ఎన్నో సైఫై మూవీస్ చూసా. బట్ 'ఇంటర్‌స్టెల్లార్' ఇచ్చిన ఇంపాక్ట్ ఇంకేది ఇవ్వలేకపోయింది నాకు. ఈ మాస్టర్ పీస్‌లో నాకు నచ్చిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ ఏంటి అంటే బ్లెండింగ్ ఏ కాంప్లెక్స్ సైఫై స్టోరీ విత్ కోర్ హ్యూమన్ ఎమోషన్స్. కూపర్ మిషన్ కోసం ఎప్పుడైతే తన డాటర్‌ని వదిలేసి వెళ్ళిపోతాడో ఆ క్షణం నుంచి ఎండింగ్ వరకు ఈ ఫాదర్ అండ్ డాటర్ బాండ్ ఏదైతే ఉందో ఆడియన్స్ ని కట్టిపడేస్తుంది. నోలాన్ ఇండైరెక్ట్ గా మనకి చెప్పింది ఏంటి అంటే లవ్ ఇట్ సెల్ఫ్ బికమ్స్ ద గ్రావిటీ దట్ కనెక్ట్స్ దెమ్ అక్రాస్ ద టైమ్. అండ్ నెక్స్ట్ రీజన్ దోస్ మైండ్ బ్లోయింగ్ విజువల్స్, మిల్లర్స్ ప్లానెట్, ఎండ్యూరెన్స్ క్రియేషన్ అండ్ బ్లాక్ హోల్ చూపించిన విధానం ఇవన్నీ సైంటిఫికల్ గా కూడా యాక్యురేట్ గా ఉండేలా ప్రెజెంట్ చేయడం అనేది వెరీ రేర్ ఫీట్. డైరెక్ట్ గా మనమే స్పేస్ లో ఉన్నట్టు ఫీల్ వస్తుంది. అంత రియలిస్టిక్ గా విజువల్స్ క్రియేట్ చేశారు మరి. అండ్ ఇంత కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ లో కూడా విజువల్ ఎఫెక్ట్స్ ని పక్కన పెట్టి మోస్ట్ ఆఫ్ ద సీన్స్ కి ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ తోనే కంటిన్యూ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ కార్న్ క్రాప్ మధ్యలో నుంచి కార్ రన్ అవ్వాలి అండ్ మూవీ ఫస్ట్ హాఫ్ లో ఆ క్రాప్ ని చూపించాలి. ఎందుకంటే ఇట్ ఈస్ ద ఓన్లీ క్రాప్ కల్టివేటెడ్ బై హ్యూమన్స్ అట్ దాట్ టైం. దానికి సీజీ యూజ్ చేయకుండా డైరెక్ట్ కార్న్ ని కల్టివేట్ చేశాడంట క్రిస్టోఫర్ నోలన్. తర్వాత దాని వల్ల ప్రాఫిట్ కూడా వచ్చిందంట. అండ్ అనదర్ బిగ్గెస్ట్ రీజన్ హ్యాన్స్ జిమ్మర్. ఈ సినిమాకి క్రిస్టోఫర్ నోలన్ కి ఎంత క్రెడిట్ ఇవ్వాలో హ్యాన్స్ జిమ్మర్ కి కూడా అంతే క్రెడిట్ ఇవ్వాలి. వావ్, క్రేజీ స్టఫ్ ఇచ్చాడు అసలు. సైఫై సీన్స్ లో వచ్చే మ్యూజిక్ మనకి ఒక స్పేస్ ఎక్స్ప్లోరింగ్ కైండ్ ఆఫ్ ఫీల్ ని ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం ఎమోషనల్ సీన్స్ లో మన హార్ట్ ని మెల్ట్ చేయాలి. ఈ రెండు చాలా అద్భుతంగా బ్యాలెన్స్ చేశారు హ్యాన్స్ జిమ్మర్. ఫర్ ఎగ్జాంపుల్ మిల్లర్స్ ప్లానెట్ సీన్ బ్యాక్గ్రౌండ్ లో ఒక టికింగ్ సౌండ్ వస్తూ ఉంటది. ప్రతి టిక్ ఎర్త్ పైన ఒక రోజు కంప్లీట్ అవుతుంది అని అర్థం. దాట్స్ ప్యూర్ బ్రిలియన్స్. అండ్ కూపర్ తిరిగి స్పేస్ షిప్ కి వెళ్ళాక అప్పటి వరకు స్టోర్ అయిన మెసేజెస్ అన్ని చూస్తూ ఉంటాడు. ఆ టైంలో వచ్చే మ్యూజిక్ కి కళ్ళు చెమ్మగిల్లడం ఖాయం. ఇలా చెప్పుకుంటూ పోతే డాకింగ్ సీన్, క్లైమాక్స్, అబో అసలు హ్యాన్స్ జిమ్మర్ తన మ్యూజిక్ తో డైరెక్ట్ గా మనల్ని స్పేస్ లో కూర్చోబెట్టాడు. అండ్ నెక్స్ట్ రీజన్ మైండ్ బెండింగ్ క్లైమాక్స్. ఈ మూవీ క్లైమాక్స్ చాలా అంటే చాలా స్పెషల్ నాకు. ఎందుకంటే ఒకేసారి మన కళ్ళలో టియర్స్ అండ్ బాడీలో గూస్ బంప్స్ వస్తాయి. కూపర్ ఎప్పుడైతే టాస్ హెల్ప్ తో తన వాచ్ లోకి మోర్స్ కోడ్ లా డేటాని ట్రాన్స్ఫర్ చేస్తాడో అప్పుడే మనకు అర్థం అవ్వాలి ద గ్రేటెస్ట్ ఫోర్స్ ఇన్ ద యూనివర్స్ ఇస్ నాట్ గ్రావిటీ, ఇట్స్ లవ్. లవ్ అనేది బౌండ్లెస్. దానికి లిమిటేషన్స్ ఉండవు. ఇట్ కెన్ ట్రావెల్ త్రూ టైమ్, స్పేస్, డైమెన్షన్స్ అండ్ ఎవ్రీథింగ్. మర్ఫ్కి తన ఫాదర్ పైన ఉన్న లవ్వే తన రూమ్లో ఉండే గోస్ట్ కూపర్ అని రియలైజ్ అయ్యేలా చేస్తుంది. అండ్ కూపర్కి మర్ఫ్ పై ఉన్న లవ్వే తనని ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్లో కూడా సర్వైవ్ అయ్యేలా చేస్తుంది. ఇంత కాంప్లికేటెడ్ అండ్ వెల్ క్రాఫ్టెడ్ మూవీ ఎండింగ్లో ఏ డైమెన్షన్స్ గురించో టైం గురించో చెప్పలేదు. వాళ్ళు చెప్పిందంతా లవ్. ఇట్స్ ఆల్ అబౌట్ లవ్. ఆ క్లైమాక్స్ మనల్ని ఆలోచించేలా చేస్తుంది, ఏడిపిస్తుంది, నవ్విస్తుంది అండ్ ఆల్ ఇట్ వన్స్. Whole cast performance, screenplay, whatnot, everything is top notch about this film. IMAX లో ఈ మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రం మాటల్లో చెప్పలేను. సో ఫర్ మీ ఇంటర్స్టెల్లార్ ఇస్ నాట్ జస్ట్ అ మూవీ, ఇట్స్ అ రిమైండర్. ఎంత దూరం వెళ్ళినా లవ్ అండ్ హోప్ మాత్రమే టైమ్ అండ్ స్పేస్ ని దాటగలవు. ఈ మూవీ చూసాక ఒక్కొక్కరికి ఒక్కోలా అనిపించవచ్చు, బట్ నాకు మాత్రం దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ ఫిలిం. మరి మీకు ఈ సినిమా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.